కిడాలు కోలా అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు ఒక్కడికి ఇట్లా అనిపిస్తుందా, మీ అందరికి కూడా ఇట్లాగే అనిపిస్తుందా అన్నట్టు. ఇండియన్ క్రికెట్ టీం చూస్తుంటే నాకు కూడా ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. దాంట్లో కొత్త మేనేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ మేనేజ్మెంట్ రాగానే సీనియర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు చాలా పవర్ఫుల్గా చాలా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరూ సైడ్కి నుంచి చూస్తూ ఉంటారు అనమాట. ఓకే, వాళ్ళు చాలా టాలెంటెడ్ అయి ఉంటారు, వాళ్ళు ఏమీ పట్టించుకోనట్టు. నేను ఎవరి పేర్ల గురించి చెప్తున్నానో మీరు కమెంట్లో పెట్టండి. తర్వాత ఆ మేనేజ్మెంట్కి కొంతమంది ఫేవరెట్ ఉంటారు అనమాట, వాళ్ళని స్పెషల్గా తీసుకొస్తారు వీళ్ళు. అండ్ వాళ్ళకేమో మోర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు అన్ని పనులలో వాళ్ళే ఉంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. ఓకే, ద సేమ్ థింగ్ కంపెనీలో కూడా జరుగుతూ ఉంటుంది కదా. CEO వేరే ఉంటాడు, వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఏం తెలియదు. కంపెనీస్లో ఒక సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఒక పర్టిక్యులర్ టాప్ లెవెల్ పీపుల్ చాలా ఫేవరెట్ అయి ఉంటారు అనమాట. అయినా సరే అన్నీ మూసుకొని కూర్చోవాల్సి వస్తూ ఉంటుంది. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ సచ్ సీనియర్ ప్లేయర్స్, బికాజ్ మనం చాలా కంట్రిబ్యూట్ చేసి ఉంటాం ఆ కంపెనీకి. కానీ చివరికి వచ్చేసరికి మనం ఒక లిమిటెడ్ రోల్లోకి వెళ్ళిపోతూ ఉండాలి. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ద సీనియర్ డెవలపర్స్. ఐఎమ్ టెలింగ్ యూ సీరియస్లీ. ఒక 14-15 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే కామ్గా ఒక సైడ్ అయిపోవాలి, లేకపోతే మనం ఒక పవర్ఫుల్ రోల్లో ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కాకపోతే మాత్రం ఆల్మోస్ట్ మనం పక్కన కూర్చుని చూడ్డానికి మాత్రమే సరిపోతాం. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. జస్ట్ లెట్ us బీ యూస్ఫుల్ ఇన్ ఆల్ ద కైండ్ ఆఫ్ ఫార్మాట్స్. మనల్ని మనం అట్లా చేసుకుంటే తప్ప కంపెనీస్కి ఉపయోగపడకపోవచ్చు. వాట్ యూ సే? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.